ఇప్పుడు ఎవడ ధన్యులు? ఆయన కొరకు కనిపెట్టుకునేవాడు. ఆయన మీ యందు దయచూపాలని దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఆలస్యం కూడా మనకు ఆశీర్వాదం. ఆలస్యం అవ్వడం కూడా మంచిదే. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఆలస్యం కూడా నీకు ఆశీర్వాదం కోసమే, బహుమానం గొప్పగా పొందడం కోసమే. నువ్వెన్ని దెబ్బలు తింటావో నీకు అంత శక్తిని దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. నువ్వెన్ని అవమానాలు పడతావో అంత ఘనతను దేవుడు గొప్పగా నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలు ఈ చిన్న సీక్రెట్ గమనిస్తే చాలండి. ఆలస్యం అవుతుందని ఏ విషయంలో కూడా కలవరపడరో, దానికంటే ఉత్తమమైన దాన్ని దేవుడు నాకు ఇస్తాడని ధైర్యపరచబడతాం. కనిపెడితే మనం ధన్యులంగా మారిపోతాం. ఎట్లా కనిపెట్టాలి? కావలివాడు వేకువ కొరకు చూసిన దానికంటే ఎక్కువగా కనిపెట్టాలి.